జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు ఈ వేదిక మీద శ్రీమతి ఉపద్రష్ట అరుణ, వారి యొక్క ఆర్గనైజేషన్ సాయి అలేఖ్య ఆర్ట్స్ ద్వారా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు సోదరులకి వారు చేసేటటువంటి శ్రమకి, వారి వల్ల ప్రపంచానికి కలిగేటటువంటి లాభానికి గుర్తింపుగా ఎంతోమంది చిన్నారులను ఇక్కడికి తీసుకొచ్చి చేర్చి వారి ద్వారా ఒక వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి శ్రీమతి వెంకటేశ్వరి శ్రీధర్ గారు మాకు చాలా కాలంగా పరిచితులు. వారు ఈ కార్యక్రమం రైతు సోదరుల యొక్క శ్రమని గుర్తించి వారికి చేసేటటువంటి ఒక సన్మానంగా మనం చేస్తున్నాము కనుక మీరు రావాల్సింది అని వారు సూచన చేశారు లేదా ఆదేశించారు. రైతులకి జరిగే కార్యక్రమం కనుక తప్పకుండా మనం వెళ్ళాలి అని మేము రావడం జరిగింది. ఎందుకంటే మేము సుమారుగా 96వ సంవత్సరం నుంచి 1996 నుంచి వికాస తక్షణిలో ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో పర్యావరణ పరిరక్షణ అనేది, సంరక్షణ అనేది కూడా ఒక కార్యక్రమం. గతంలో ఈ ఆశయాల యొక్క సాధన కోసమని మా తెలంగాణ ప్రాంతంలో ఎన్నో పశువులకి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో. దాంతోపాటు ఎన్నో చోట్ల వృక్షారోపణ కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ వాటన్నిటికంటే విలక్షణంగా ఈ మధ్యన ఒక క్రొత్త కార్యక్రమాన్ని మేము టేకప్ చేయడం జరిగింది. అది గతంలో అనుకుంటున్నాం, కానీ ఈ మధ్యన దానికి ఒక కార్యరూపం ధరింపచేయడం జరిగింది. ఏంటంటే అది రైతులతో కలిసి రైతుల కోసం పాదయాత్ర చేయాలి. ఇది ఆరంభం చేయడం జరిగింది. మొట్టమొదట మనందరికీ ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అవునా? ఎంతమంది అనుకుంటున్నారు రాముడు మన ఆరాధ్య దైవం అని? ఆ రాముడి యొక్క వైభవాన్ని లోకానికి చాటిన మహనీయుడు రామదాసు గారు. ఆ రామదాసు గారు వ్యవసాయం చేసిన భూమి నుంచి వారు పుట్టిన ఇంటి దాకా మొదటి పాదయాత్ర చేద్దాము అని దాన్ని గత నెలలో చేయడం జరిగింది. దాని తర్వాత రెండవ పాదయాత్ర మన కృష్ణమ్మ తల్లి నీటితోటి మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి అక్షయ పాత్రగా పేరు కాంచినటువంటి కృష్ణా జిల్లాలో చేద్దాము అని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ప్రక్కన ఉండేటటువంటి ఏలూరు జిల్లాలోనూ పాదయాత్ర చేశాం. 2-3 పాదయాత్రలు చేయడం జరిగింది. ఆ యాత్రలు చేసినప్పుడు ఎన్నో వాస్తవాలు తెలిసి రైతులు పడే కష్టాలని చూసాం. అయితే రైతుల కష్టాలు వారికి లాభసాటిగా ఉండాలి, భూమికి సుఖాన్ని కలిగించాలి, ప్రజలకి ఆనందాన్ని కలిగించాలి. ఎవరైనా శ్రమ పడేది ఓ 2 పైసలు చేతిలోకి రావాలి అని కోరుకుంటారు. కానీ రైతు యొక్క వ్యవహారం వేరు. మిగతా వాళ్ళు వ్యాపారాలు చేస్తే పైసల కోసం చేస్తారు, కానీ రైతు చేసేటటువంటి వ్యవసాయం కేవలం పైసల కోసం మాత్రమే చేయడు.
భూమి తల్లి అందించేటటువంటి పంటని మంచిగా ప్రజల దాకా ఇవ్వాలి అని కోరుకుంటాడు. ఎన్నో కష్టాలు మధ్యలో ఎదురు చూస్తాడు. అప్పుడప్పుడు వానలు లేక పంటలు ఎండిపోతాయి, అయినా తన కృషి మానడు. అప్పుడప్పుడు వానలు ఎక్కువయ్యి పంటలు పాడైపోతాయి, అయినా తన కృషిని మానడు. అప్పుడప్పుడు చీడపట్టి పంటలన్నీ పాడైపోతాయి, అయినా తన కృషిని మానడు. 1-2 సంవత్సరాల కాలం నష్టాలని చూసినా అందుకోసమనే ఆయనకి కృషీవలుడు అని పేరు వచ్చింది. రైతుకి పేరు కృషీవలుడు. అలు పెరగకుండా మళ్ళీ శ్రమ పడదాం, మళ్ళీ కృషి చేద్దాం, మళ్ళీ పరిశ్రమిద్దాం, పంటని ప్రజలకి అందిద్దాము అనే ఒక ఉత్సాహంతో, ఒక రకమైనటువంటి పట్టుదలతోటి మళ్ళీ వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. నిరాశ చెంది రైతు కనుక పంటలు పండించడం మానేస్తే మనందరికీ 3 వేళ్ళు 4 వేళ్ళు నోటి దాకా చేరడం అనేది ఉండదు. అలు పెరగకుండా నష్టాలని పట్టించుకోకుండా కష్టపడేటటువంటి ప్రాణి రైతు సోదరుడు. వారికి అందుకోసమనే మనం జోహార్లు అర్పించాలి. వారు చేసే కృషికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉండాలి అనేది మొదటి సూత్రం మనందరికీ. రైతు చేసేటటువంటి కృషిని, వారు పండించేటటువంటి పంటలని ఇంకా బాగా పండాలి, మరింత ఎక్కువ ఫలసాయం రావాలి అనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి రసాయనాల, ఎరువుల, పురుగుల మందులని వారికి అందజేస్తూ, ఇది మీ క్షేమం కోసమనే మేము ఇస్తున్నాము కనుక మీరు ఎరువులు వాడండి, పురుగుల మందులు వాడండి, రసాయనాలు వాడండి, కలుపు లేకుండా చేసుకోవడానికి, పురుగు పుట్ర రాకుండా చేసుకోవడానికి, పంటలు అధిక దిగుబడి ఇవ్వడానికి ఇది వాడండి అని చాలా రకాలైనటువంటి ప్రేరణ రైతులకి కలిగిస్తున్నారు ఎంతోమంది. రైతులు సహజంగా పంట కావాలి బాగా అనే ఆర్తితోటి ఆ రకమైనటువంటి రకరకాల ప్రయత్నాలకి కూడా వాళ్ళు లొంగుతున్నారు, ఈళ్ళవుతున్నారు. ఒక పంట పండే నేలలో 3 పంటలు పండిస్తున్నారు. మధ్యంతర పంటలు కూడా చాలా వేస్తున్నారు అప్పుడప్పుడు. ఒక రకంగా పంట పెరుగుతోంది, కానీ రసాయనాలు వేయకపోతే పంట పండుతోందా? ఎరువులు వేయకపోతే పంట పండుతోందా? లేదు. అంటే మనం ఏం చేసామన్నమాట, భూమిలో ఉండేటటువంటి సారాన్ని లేకుండా చేసేసుకుంటున్నాం, పిండేస్తున్నాం. భూమి తనకు ఉండేటటువంటి శక్తిని కోల్పోతుంది. ఇదే కనుక మరికొంతకాలం జరిగితే ఇప్పటికే మనం తినేవన్నీ రసాయనాలే. మేము కొంతమంది రైతుల్ని ఈ మధ్యన పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడాం. వాళ్ళు చేసేది ఎరువులు వేసి బ్రహ్మాండంగా పంట పండిస్తున్నారు. ఏమయ్యా, ఇప్పుడు మీరు ఎరువులు వేసి పండించే పంటల వల్ల మీ ఆరోగ్యాలు బాగుంటున్నాయా అని అడిగాను మేము. కష్టాలు వస్తున్నాయండి, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందండి, పిల్లలే హాస్పిటల్ పాలవుతున్నారండి అని చెప్పారు. మరి అలాంటివి ఎందుకు వేస్తున్నారండి? మాకు అలా వేయమని చెప్తున్నారంటే వేస్తున్నామండి. తప్పు వాళ్ళది కాదు. ఒక రైతుని మేము ప్రశ్న వేస్తే ఆయన అన్నాడు, అయ్యా మాకు అప్పుడే కొన్నేళ్ల నుంచి ఇలాగే చేయమని చెప్తున్నారు, మేము ఇలాగే చేసుకుంటూ పోతున్నాం, మాకు రెండో పద్ధతి తెలియదండి అన్నాడు.
వారితో మేము మాట్లాడాం. ఒక ఎకరానికి మీరు చాలా కష్టపడి బాగా ఎరువులు వేసి బాగా పంట పండిస్తే ఎంత ఆదాయం వస్తుంది ఒక ఎకరానికి? రైతు సోదరులు వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఎంత వస్తుంది ఒక ఎకరానికి? ఒక ఎకరానికి 7-8 వేల. అన్ని పంటలు 2-3 పంటలు కలిపితే ఏడాది ఓ 20,000. ఇంకా బాగా పండిస్తే 30,000 అనుకుందాం. అంతకంటే ఎక్కువ రావట్లేదు. కానీ 30,000తోటి కుటుంబాన్ని ఆయనేం సాగిస్తాడు, పిల్లలకి చదువులేం చదివిస్తాడు, ఇంట్లో వాళ్ళ ముద్దు ముచ్చట్లు ఏం తీర్చగలుగుతాడు? అందుకోసమనే చాలా మంది వ్యవసాయాన్ని మానేసి ఇతరత్ర వెళ్ళిపోతున్నారు. అయితే మీకు ఒక రహస్యం నేను చెప్తా, ఏమంటారు రైతు సోదరు? ఒక ఎకరానికి మీరు పంట పండించేటటువంటి కృషిలో ఎంతో నీరు వాడతారు. ఒక 1000 లీటర్లు నీళ్లు వాడతారు అని అనుకుందాం. 1000 లీటర్లు, 100 లీటర్లు నీళ్లు వాడి ఒక ఎకరం మీద 3 లక్షలు లాభం వచ్చేట్టుగా మీరు చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది? ఏం బాగుంటుందా? నిజంగా ఎంతమందికి చేతులు ఎంత చూస్తాం? మా రైతు సోదరులు అందరూ చెప్తున్నారు, నీటి ఖర్చు 10% తగ్గించి ఆదాయం మీకు 30,000 10 రెట్లు పెంచితే అది మీకు ఇష్టమేనా అని మేము ఒక రైతుని అడిగాం. అడిగితే లాభం వస్తుందంటే ఎందుకు వద్దంటామండి? అయితే ఈ లాభంతో పాటు భూమి కూడా నిస్సారం కాకుండా ఉండేట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాడే ఎరువులు వేస్తున్నారు, ఎరువుల వల్లనే పురుగులు వస్తున్నాయి, పురుగుల కోసం మందులు వేస్తున్నారు, మధ్యలో కలుపు వస్తుంది, కలుపు కోసం మళ్ళీ మీరు రసాయనాలు వాడాల్సి వస్తుంది, మొత్తం నేలంతా నాశనం అవుతుంది. అవి తిని మన ఆరోగ్యం నాశనం అవుతుంది, మన కుటుంబాలు, మనం చేసే వ్యవసాయం, మన తర్వాత మన సంతానానికి, వారి సంతానానికి ఉపకరించాలి అనే కదా మనం చేసేది. కానీ మన మనవల దాకా వచ్చేటప్పటికి ఆరోగ్యాలు ఉండవు అనే స్థితి వస్తే అలాంటి వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించవచ్చా? కూడదు. రెండవది, మీకు వచ్చే ఆదాయం ఇప్పటికంటే 10 రెట్లు ఎక్కువ వచ్చేట్టుగా మీరు చేస్తే మీరు దాన్ని అంగీకరించవచ్చా? తప్పకుండా అంగీకరిస్తామండి అన్నారు ఆ మాట్లాడిన రైతు సోదరు. వారు పండించే పంటల మధ్యలోకి మేము వెళ్ళి చూసాం. అక్కడ మిరపకాయలు, ఇంత మిరపకాయలు పండిస్తాం. ఆ మిరపకాయని విరిచి చూస్తే ఏం వాసనే కాదు. మిరపకాయకు వాసన ఉంటుంది కదా, అది ఏ రకమైన వాసన ఇవ్వదా. కానీ అదే ఇందాక మేము మీకు చెప్పామే, 3 లక్షలు ఆదాయం వచ్చేట్టుగా చేసుకోవచ్చు ఒక ఎకరం మీద అని. అలాంటి చోట ఆయన పండించిన ఇంతే మిరపకాయ ఇలా దగ్గరికి తీసుకొస్తే ఘాటు వచ్చింది. దాంతో పాటు మిరియాలు పండించాడు మధ్యలో అంతర పంటల్లా. ఆ మిరియాలు గుత్తుల్లోంచి ఒక గింజ తీసి నోట్లో వేస్తే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. మీరు బజార్లో ఇప్పుడు కొన్ని మిరియాలు మీరు ఇన్ని తీసుకుని నోట్లో వేసుకున్నా మీకు ఏం అవ్వదు, హాయిగా ఉంటుంది. కానీ ఒక గింజ నోట్లో వేస్తే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఇప్పుడు మీరు చెప్పండి, అది దేన్ని బట్టి వస్తుంది? ఆ మిరపకాయలో ఆ సారం, ఆ చెరకు పండిస్తే అది సుమారు 18 అడుగులు ఎత్తు వచ్చేటటువంటి స్థితి, అరటి వేస్తే అది 20 అడుగులు ఎత్తు అయ్యేటటువంటి స్థితి, గాలి వేసినా గెల ఉన్నా పడిపోని స్థితి,
దానికి వచ్చింది అంటే దేన్ని బట్టి వస్తుంది? ఏమవు? భూసారాన్ని బట్టి. కరెక్ట్గా చెప్పేవా? భూమికి సారం దేన్ని బట్టి వస్తుంది? ఒక ఆవు, దేశవాళీ ఆవు, జెర్సీ కాదు, ఒక ఆవు, మంచి ఆవు, ఆ దేశీ ఆవు యొక్క మూత్రాన్ని, పేడని దాంట్లో వేసి ఆ నేల మీద దాని పాదాలని తాకిస్తే ఆ నేలలో సారం పెరుగుతుంది, దాంట్లో వానపాములు వస్తాయి, పంటకి కావలసిన భూసారాన్ని పెంచేటటువంటి చక్కటి బ్యాక్టీరియా వస్తుంది. అయ్యా, మీకు ఉపకరించేటటువంటి పంటలని పెంచేటటువంటి కీటకాలు వస్తాయి. ఒక్క జల్లు పడ్డ నేల లోపలికి మంచి నీటి సోర్స్ పెరిగేటటువంటి ఛార్జింగ్ ఏర్పడుతుంది నేలకి. దాంతో మీరు ఏ పంట కావాలంటే ఆ పంట, ఏది పండించినా వానలు ఎక్కువయ్యి లేదా వానలు తక్కువయ్యి గాలులు ఎక్కువైనా ఎలాంటి ఉపద్రవం వచ్చినా 3 లక్షలకి తక్కువ కాకుండా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇంకా అనుకూల వాతావరణం ఉంటే అది ఇంకా పెరుగుతుంది. ఇలా చేస్తున్నారు వ్యవసాయాన్ని. మనకి ఉదాహరణగా చూపించి ఆ పాలేకర్ విధానాన్ని చూపించి ఇది ఆ రైతు సోదరులకి మేము చెబితే వాళ్ళందరూ అసలు ఇలాంటిది ఒకటి ఉందని మాకు తెలియదండి, తెలిస్తే మేము తప్పకుండా దాన్ని అడాప్ట్ చేసుకుంటాము, మేము దానికి అంగీకరిస్తాము, మేము తప్పకుండా. అయితే ప్రతిరోజు కొంచెం శ్రమ మాత్రం పడాలి. రోజు ఒక 5-6 గంటలు ఆ పొలంలో మన సమయం ఇస్తే నేల తన శక్తిని తనే పుంజుకుంటుంది, పంటలకి బలం ఇస్తుంది. ఎరువు ఒక్క చెంచా కూడా మీరు వేయక్కర్లేదు, పురుగుల మందు 1 మిల్లీగ్రామ్ కూడా మీరు వేయక్కర్లేదు, రసాయనాలు 1 పొట్లం కూడా మీరు జల్లాల్సిన అవసరం లేదు. ఒక రైతు చెప్పాడండి, నేను మొట్టమొదటి నేలని సాగు చేశాక పంట వేశానండి, ఇప్పటికి నాకు 4 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా నేను అందులో 1 చెంచా కూడా ఏ రకమైనటువంటి ఎరువు కానీ పురుగుల మందు కానీ రసాయనాలు వేయలే. నేను చేసే పనుల్లో ఒకటే, శుభ్రంగా ఆ ఆవు పేడ మూత్రం అన్నీ కలిపినటువంటి ఆ నీళ్ళని కాస్త దాంట్లో వదిలిపెడతా, ఒక్కసారి అయిపోయిందంటే నా పని నేను చేసుకుంటూ కూర్చుంటా, దాని పని అది చేసుకుంటూ కూర్చుంటుంది. నేను ఏ రకమైన శ్రమ పడకుండా కూర్చుంటున్నా, హాయిగా నేల తల్లి నాకు కావలసిన వాటిని ఇస్తోంది అని చెప్పాడు. రైతు సోదరులు, వేదిక మీద కూర్చున్న వాళ్ళు, మీలో కొంతమందికి ఈ విషయం ఇదివరకే తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మందికి తెలియకపోయి కూడా ఉండొచ్చు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ రైతు సోదరులకి, ఈవేళ మేము అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా వెంకటేశ్వరి గారు, అడ్వకేట్ గారు వెనకాల కూర్చున్నారు. ఆవిడ మాకు చెప్పింది, ఇక్కడ రైతులకి సన్మానం జరుగుతోందండి, అందుకు మీరు రావాలి అన్నారు. బహుశా మేము పాదయాత్ర చేసిన సంబంధాన్ని చూసి ఆ మేడం గారు మాకు ఈ సంగతి, ఈ ఆహ్వానాన్ని మాకు ఇచ్చి ఉంటారు. వారికి థ్యాంక్స్. ఆ సాయి ఆలేఖ్య ద్వారా కూడా ఈ రైతులకి సత్కారం జరుగుతోంది అని అంటే మాకెంతో సంతోషం వేసింది. రైతులతోటి ఇలాగా ఒక మాట మాకు కలిగిన అనుభవాన్ని చెప్పొచ్చు కదా అనేటటువంటి ఆనందంతో మేము రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చూసి, మంచి రైతులు మీరందరూ కూడా మిమ్మల్ని ఇక్కడ పిలిచారు అని అంటే బహుశా మీ రంగంలో, మీ పట్టణాల్లో, మీ గ్రామాల్లో, మీ పొలాల్లో మీరు ఏదో మంచిని చేసి ఉండకపోతే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి ఉండరు అని మేము నమ్ముతున్నాం. మీరు ఆ మంచి పని చేసి ఇక్కడికి రావడంతో ఒక ప్రేరణ మన రాష్ట్రంలో ఉండే మిగతా రైతులందరికీ కలగాలి అని మేము ఆశిస్తున్నాం. ఎరువులు లేకుండా, పురుగుల మందులు లేకుండా, రసాయనాలు వాడకుండా, దొరికే కొద్దిపాటి నీరైనా మంచి పంట పండించి మనం గతంలో సంపాదించే దానికంటే అధికమైనటువంటి దిగుబడి, అధికమైనటువంటి లాభము, అది
తింటే ఆరోగ్యం మనకు వచ్చేటట్లుగా మీరు కృషి చేస్తూ మీ రైతు సమాజానికి అంతటికీ కూడా ఈ సందేశాన్ని మీరు ఇస్తారు అని మేము విశ్వసిస్తున్నాం. ఇది మనందరికీ కూడా ఉపయోగపడాలి అని మేము ఆశిస్తున్నాం. మాకు అలా పండించినటువంటి బియ్యాన్ని పంపిస్తారని మా మిత్రులు కొంతమంది ఇలాంటి రైతులు. ఎంత ఆశ్చర్యం అండి! అది ఎక్కడో లోపల వంటశాలలో వండుతుంటే అసలు ఆ ప్రాంగణం అంతా భలే పరిమాణం వస్తుంది. పండించే పంటల యొక్క ప్రభావం తింటే ఒంటికి ఆరోగ్యం, రోగాలు రాకుండా ఉంటాయి. ఇందాకే మేము చూసాం, మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం వేసింది. అయితే ఇచ్చేటప్పుడు మంచి రక్తం దొరికింది కదా అని ఆ డొనేషన్ తీసుకునేటటువంటి వ్యక్తి మామూలుగా అయితే ఎంత ఇస్తారు మీరు డొనేషన్, బ్లడ్ డొనేషన్? 1 లీటర్ కాదు, 330 గ్రాములు, మిల్లీ లీటర్, 330 ml. అది 1 యూనిట్ అంటారు. 1 యూనిటే ఇస్తారు, రెండో తీసుకోరు. మీరు అంత లావుగా ఉన్నా అంతకంటే ఎక్కువ తీసుకోరు. కానీ ఒక గ్రూప్ ఏదైనా మంచి గ్రూప్ దొరికింది కదా, యూనివర్సల్ గ్రూప్ దొరికింది కదా అని శుభ్రంగా ప్రతి బాడీలోనూ 5 లీటర్లు ఉంటుందండి. 4 లీటర్లు తీద్దామని తీసేసాడు అనుకోండి ఎవడైనా, ఏమవుతుంది? ఆ వ్యక్తి మరి లేవాలి. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. భూమి మనకి ఇస్తోంది కదా అని అందులోంచి మనం అతిగా పిండితే రేపు పొద్దున్న మనమే నష్టపోతాం. అందుచేత కావలసినది సారవంతమైనది, లాభసాటిగా ఉండేది మనం తీసుకోగలిగితే, దానికి తగ్గట్టుగా మనం కృషి చేయగలిగితే చాలా బాగుంటుంది. రైతు సోదరులుగా మీరందరూ దీన్ని మనస్సుకి పట్టించుకుంటారని ఆశిస్తాం, అర్థం చేసుకుంటారని అనుకుంటాం. దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా మంచిగా స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. మాకు టైం దొరికినప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కూడా మీ ప్రాంతాల్లో మేము ఎప్పుడో ఒక టైం చూసి మీకు కూడా పాదయాత్ర మేము చేస్తాం మీతో పాటు కలిసి. అప్పుడు రైతు సోదరులకి మరింత బాగా దీన్ని అర్థమయ్యేటట్టుగా మనం చెబుదాం. ఈవేళ మీరందరూ కూడా ఈ సన్మానాన్ని ఈ వేదిక మీద పుచ్చుకుంటున్నందుకు మీ అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చూస్తున్నాం. ఇది అందరికీ ఒక ప్రేరణ కావాలి అని ఆశిస్తున్నాం. దీన్ని చేసేటటువంటి శ్రీమతి అరుణ గారికి, ఉపదర్శ వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మంచి సంకల్పం చేసినందుకు మా అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఇలాంటి ఒక మంచి ప్రేరణాత్మకమైనటువంటి కార్యక్రమానికి మమ్మల్ని తేవాలి అని అనుకున్నందుకు వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, నిజానికి రైతే రాజు అని చూశాను ఈ ఆహ్వాన పత్రికలోని. నిజానికి రైతుని మనం రాజుగా గౌరవిస్తున్నామా, రైతు రాజులాగా బతుకుతున్నాడా అంటే దానికి సమాధానం మనందరికీ తెలుసు. కానీ ఈనాటి కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి వారు విచ్చేసి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ చిన్నజీయర్ స్వామి వారు విచ్చేసి రైతు నిజంగానే రాజు అనే భావన కలిగించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. నిజానికి వారు మాట్లాడుతూ, నేను సూచన చేశాను, ఆదేశించాను కాబట్టి వచ్చాను అని అన్నారు. కాదు, నా విన్నపాన్ని మన్నించి ముఖ్యంగా రైతుల్ని గౌరవించుకోవాలి. ఈ మధ్య కాలంలోనే వారు పాదయాత్ర చేశారు కాబట్టి రైతుల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పురస్కరించుకొని మరి మన హైదరాబాద్ నగర వాసులకు కూడా, తెలంగాణ ప్రాంతం వారికి కూడా తెలియాలి అనేటటువంటి ఆశయంతో వారిని ఆహ్వానించడం జరిగింది. చాలామంది చిన్నజీయర్ స్వామి వారంటే ఒక ఆధ్యాత్మికవేత్త అనుకుంటారు. నిజానికి కరెక్టే, అది తప్పు కాదు. కానీ వారిలో ఉన్నటువంటి సామాజికవేత్త గురించి